భారతదేశంలోని ఒక ముక్క ఈశాన్య రాష్ట్రాల్లోది, మణిపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోది, బంగ్లాదేశ్‌లోని ఒక ద్వీపము ప్లస్ ఒక ముక్క, అట్లాగే మయన్మార్‌లో ఉన్నటువంటి ఒక ముక్క, మూడిటిని కలిపేసి ఆ ప్రాంతంలో క్రైస్తవ జనాభా ఎక్కువున్నారు. ఈ కుకీ గిరిజన తరహా తెగలున్నాయి. వాళ్ళందరినీ కలిపి అక్కడ క్రైస్తవ గిరిజనులనమాట వీళ్ళు. అక్కడ ఒక దేశాన్ని ప్రకటించి ఆ దేశానికి అమెరికా గుర్తింపు ఇవ్వడం ద్వారా, అమెరికా, యూరప్ దేశాలు గుర్తింపు ఇవ్వడం ద్వారా ఈ మధ్యప్రాచ్యంలో తనకంటూ ఒక దేశాన్ని తన చెప్పు చేతలో పెట్టుకునే అడుగులు వేస్తుంటే దాన్ని అడ్డుకుంటోంది ఒక పక్కన భారతదేశం, ఒక పక్కన చైనా, బంగ్లాదేశ్. అందుకోసమనే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని దించేసి యూనస్‌ని పెట్టి అప్పటి నుంచి ఓ ప్రయత్నం జరుగుతుంది. చైనాతో మొన్న వెళ్ళింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అందులో ఒక పార్ట్. బట్ చైనా మాత్రం అమెరికా సైన్యాన్ని ఇక్కడికి రావడానికి అంగీకరించలేదు అన్నది స్పష్టం. భారతదేశం మొదటి నుంచి అంగీకరించట్లేదు. అందుకే కడుపు పండి రకరకాల పేర్లతో టారిఫ్‌లు వేస్తానే ఉన్నాడు ట్రంప్. తాజాగా మనతో నేరుగా కాకుండా ఒక ఎదవ తెలివితేటలు ప్రదర్శిస్తోంది. ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్‌లో అమెరికా, బంగ్లాదేశ్ సైన్యం కలిపి జాయింట్‌గా అక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. అమెరికన్ సోల్జర్స్ అంటే మన సరిహద్దుల దగ్గరకు వచ్చేసారు. జాయింట్ ఎక్సర్సైజెస్ అనే పేరుతో అది మన మిజోరాం బోర్డర్లో బంగ్లాదేశ్ ఆర్మీ వీళ్ళు కలిసి, బంగ్లాదేశ్ ఆర్మీనే సరైనటువంటి శక్తివంతమైంది కాదు, వాళ్ళని ముందు పెట్టుకుని అమెరికా కథ నడుపుతోంది.